వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోవర్ధనగిరి శ్రీకృష్ణ దేవాలయంలో భారీ చోరీ, కిరీటాలు, విలువైన ఆభరణాలు చోరీ, హుండీలు పగలగొట్టి నగదు తస్కరణ. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి చోరీని గుర్తించి ట్రస్ట్ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, పోలీస్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మార్చి 10లోపు అన్ని పంచాయతీల్లో పన్నులు వసూలు చేయాలి. డిపిఓ రాధమ్మ. అన్నమయ్య జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు ఈ నెల మార్చి 10లోపు, నివాసేతర పన్నులు మార్చి 15లోపు వసూలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి. గోవర్ధనగిరి శ్రీకృష్ణ దేవాలయంలో భారీ చోరీ జరిగింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి 3 వెండి కిరీటాలు, శంకు చక్రాలు, సటారి, పంచపాత్ర, ఉద్ధరణి, తిరునామాలు, స్వామివారి కన్నులు, అమ్మవారి మంగళసూత్రాలు, ఆలయంలోని విలువైన వస్తువులు దొంగిలించి వెళ్లారు. ఆలయంలోని హుండీలను వెలుపలికి తీసుకొచ్చి పగలగొట్టి అందులోని నగదును తస్కరించారు. ఈ విషయమై ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులు గురుశంకర్ యాదవ్, సురేష్ లో ఆలయంలో జరిగిన చోరీపై మీడియాకు వివరించారు. బైపాస్ పైన గుడిలో ₹1 కోటి గోవర్ధనగిరి శ్రీకృష్ణ దేవాలయంలో మంగళవారం పోలీస్ క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. టూ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ ఆలయం వద్దకు చేరుకుంది. చోరీ జరిగిన ప్రాంతంలో పోలీసులు వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. పోలీస్ డాగ్ల ఆలయం అంతా తిరిగి పక్కన ఉన్నటువంటి కొండవైపుగా వెళ్లి నిలిచింది. ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై ట్రస్ట్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ये पकने सर
దీంట్లో ఏం లేవు, అట్లాంటివి ఏమన్నా గిన్నెలు అట్లాంటివి ఉన్నాయి అంతే. ఈ వైర్లు అంతా వాడు నీట్గా తీసేసేస్తున్నాడు. మార్చి 10వ తేదీలోపు అన్నమయ్య జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లను పూర్తి చేయాలని డిపిఓ రాధమ్మ కోరారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీఓలతో కలిసి పంచాయతీరాజ్ కమిషనర్ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 25 మండలాలకు సంబంధించి ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 9 కోట్లు వసూలైందన్నారు. మిగిలిన 6 కోట్లు మార్చి 10వ తేదీలోపు సెక్రటరీల ద్వారా స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా వసూలు చేయాలన్నారు. అలాగే నివాసేతర పన్నులను మార్చి 14 లోపు వసూలు చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం కనపరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లిలో మన మదనపల్లి జిల్లాలో 25 మంది డిప్యూటీ ఎంపీడీఓలకి మన కమిషనర్ గారి చేత మీటింగ్ ఏర్పాటు చేయబడింది. సో మన కమిషనర్ గారి ఆదేశాలు, పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మన దగ్గర 15 కోట్లు ట్యాక్సెస్ వసూలు చేయాల్సి ఉండగా 9 కోట్లు ఇప్పటికి వసూలు. మిగిలిన 6 కోట్లు మార్చి 10వ తేదీ లోపల కన్సర్న్ సెక్రటరీలతో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా కలెక్ట్ చేయాలి. ఖచ్చితంగా దీంట్లో ఎవరు కూడా ఫెయిల్ కావడానికి లేదు. అదేవిధంగా నాన్ ట్యాక్సెస్ కూడా మార్చి 15వ తేదీ లోపల సెక్రటరీలతో కలెక్ట్ చేసి కలెక్ట్ చేయాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి ఈ నెల 27 వరకు రిలే దీక్షలు చేస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు మధురవాణి తెలిపారు. సోమవారం మదనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఆవరణలో సిఐటియు అనుబంధ సంఘం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మధురవాణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ 3 రోజులు ప్రాజెక్టు కార్యాలయాల వద్ద 2 రోజులు కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు నిర్వహించి మార్చి 2న విజయవాడలో మహాధరణ చేస్తామన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ అంగన్వాడీలో ఉండేలా ప్రభుత్వం జీవో తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కనీస వేతనం అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలను అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. అంగన్వాడీల రిలే దీక్షలకు సిఐటియు నాయకులు హరీంద్రనాథ్ శర్మ, ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, మండల కన్వీనర్ రెడ్డి ప్రసన్న మద్దతు తెలిపారు. అంగన్వాడీలపై పని భారాన్ని అమలు చేయాలి. 42 రోజుల సమ్మె డిమాండ్లను వెంటనే అమలు చేయాలి. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలి. 42 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వేతనం 20. ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేశారు. ఐసీడీఎస్ బడ్జెట్లో నిధులు పెంచాలని, అట్లాగే ఆ సంస్థ ఉద్యోగులకి వేతనాలు పెంచాలని, నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలని చెప్పేటటువంటి డిమాండ్ల మీద సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నేతలు చంద్రబాబు నాయుడుతో సహా అంగన్వాడీ వేదలకు దగ్గరకు వచ్చి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి మీకు న్యాయం చేస్తాం, మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మీకు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారే. ఏమైనా ఈ మాటలు ఈ రోజుని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజుకి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా అంగన్వాడీల న్యాయమైన కోరికలు ఒక్కటి కూడా తీర్చినటువంటి పాపాన్ని పోవట్లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల్ని ఇప్పుడు అమలు చేసి మేము ఏదో చేసినామని గొప్పలు చెప్పుకోవడం తప్ప అంగన్వాడీలకు ఏమన్నా వేతనం పెంచారా? ఐసీడీఎస్ బడ్జెట్లో ఏమన్నా నిధులు పెంచారా? పోనీ పౌష్టికాహారాన్ని నాణ్యంగా అందించడానికి ఏమైనా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించారా? ఏమీ చేయట్లేదు. అంగన్వాడీ సెంటర్లు ఊరుస్తుంటే వాటిని ఏమైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారా? బాడుగులు ఏమైనా నాణ్యంగా బాడీ సెంటర్లో ఉన్నటువంటి వాటికి సౌకర్యంగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మీరేమో ఆస్తి రేట్లు అన్ని రేట్లు పెంచేస్తారు. ఆస్తి పన్ను పెరిగిపోయి ఆస్తి విలువ పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంటి అద్దె పెరుగుతుంది. సంవత్సరం పెరుగుతూ ఉంది. మీరేమైనా పెంచుతున్నారా? ఇట్లాంటివి ఏమీ పరిష్కారం చేయకుండా అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయాలి అనే పేరుతో పెద్ద ఎత్తున పని భారాన్ని పెంచుతున్నారు. రెండో వైపున మీరిచ్చేటటువంటి నాణ్యమైన అక్కడ ఏదైతే పౌష్టికాహారం ఉందో అది చెడిపోతే అంగన్వాడీల వైఫల్యం వల్ల చెడిపోయిందనో లేకుంటే వీళ్ళ మీద నిందలేయడానికి ప్రయత్నం చేయడమో ఇట్లాంటివి చేయడం తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించినటువంటి పాపాన పోలేదు. ఒకవైపున ఐసీడీఎస్లో అధికారులు ఉన్నారు, సూపర్వైజర్ ఉంది, సిడిపి ఉంది, పీడీ ఉంది, దానికి ఒక నెట్వర్క్ ఉంది. కానీ ఇంత నెట్వర్క్ ఉన్నా బయట నుంచి అధికారులను తెప్పించేసి ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఈ ఐసీడీఎస్ పిచ్చుకొక్కని చేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంటే ఐసీడీఎస్ వల్ల ఉపయోగం లేదు, అంగన్వాడీ సెంటర్ వల్ల ఉపయోగం లేదు అనేటటువంటి పద్ధతుల్లో ప్రజల్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని తీసుకురావడం, ఆ రకంగా అంగన్వాడీ సెంటర్లను మూతేయడం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకనే రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఎంపీడీఓలు కానీ ఎంఈఓలు కానీ ఈ డిపార్ట్మెంట్తో సంబంధం లేని అధికారులని ఇతర వాళ్ళందరినీ కూడా పంపించి దీని ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి పెద్ద దుష్ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం తెగబడింది. నిజంగానే మీకు అట్లా ఉంటే ఇక్కడ ఇంకా అధికారులు ఎందుకు, సూపర్వైజర్లు ఎందుకు, సిడిపి ఎందుకు, పీడీ ఎందుకు వీళ్ళంతా వీళ్ళేం పని చేస్తున్నట్టు ఇంకా? కాబట్టి మీ ప్రభుత్వ అధికారుల మీద మీకే నమ్మకం లేదనంటే ఇదేదో మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనేదే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని సరిచేయడానికి బదులుగా దీన్ని ఎత్తేయడానికి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల అంగన్వాడీలు కోరుతున్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా ఇట్లాంటివి చేయడం అంటే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గత ప్రభుత్వం లాగానే మిమ్మల్ని కూడా ఇంటికి పంపించడం ఖాయం, గోరీ కట్టడం ఖాయం. జాగ్రత్తగా ఉండండి. అంగన్వాడీల జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. ఎప్పటికైనా అంగన్వాడీలు కోరుతున్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈరోజు అన్ని ప్రాజెక్టుల ముందర నిరాహార దీక్షలకి మేము కూర్చున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే మాకు
వేతనాలు పెంచాలని చెప్పి, పని భారం తగ్గించాలి. అదే విధంగా మే నెలలో చిన్న పిల్లలు, పెద్ద పిల్లలైతే వాళ్లకు 42 రోజులు లీవులు ఇస్తున్నారు. మా పిల్లలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలు కాబట్టి ఎండలకి బడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు మే నెలంతా సెలవులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మెడికల్ లీవులు ఇవ్వాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని మేము ఈ రోజు అడుగుతున్నాం. గ్రాడ్యుటీ ఇవ్వాలి అంగన్వాడీలకని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే మాకు గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 62 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత ₹1 కూడా అంగన్వాడీ వర్కర్లకి ఇవ్వడం లేదు. పెన్షన్ సౌకర్యం కూడా కల్పించడం లేదు. రిటైర్డ్ అయిన వెంటనే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా వెళ్లితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చూపిస్తాంది. అవన్నీ కూడా తీసేసి అంగన్వాడీలు రిటైర్డ్ అయిన వాళ్ళకి ₹10,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇట్లు జిల్లా కార్యదర్శి రాజేశ్వరి. హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో తమ్మళ్లపల్లె జెడ్పీ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్ పంపిణీ చేశారు. మంగళవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ 48 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షల సందర్భంగా పరీక్షల కిట్ అందించారు. విద్యార్థుల ఒత్తిడికి లోను కాకుండా రాబోయే పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ప్రతిభతో మంచి ఫలితాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు, చైర్మన్ సిగవాసి శివకుమార్, ఉపాధ్యాయులు మొయినుద్దీన్, సురేంద్ర నాయక్, దొరస్వామి నాయుడు, సునీల్, వెంకటరమణ, చంద్రయ్య, ప్రతాప్తి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, డిసిప్లైన్ అన్న. ఈ డిసిప్లైన్ 10th లో ఏదైతే మీకు బీజాలు ఉన్నాయో అన్న మాట ఈడ వినాల. ఇదే స్టేజ్ లో ఎంతో మంది మహామహులు వచ్చి మీకు మోహన్ బాబు యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి భువన ఆత్మహత్య చేసుకుంది. చంద్రగిరి మండలం రంగంపేటలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పొంగనూరు నియోజకవర్గంలోని మంగళం పంచాయతీకి చెందిన సురేంద్ర జానకి కుమార్తె భువనగా గుర్తించారు. మోహన్ బాబు కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ భువన రంగంపేటలోని పీజీ హాస్టల్లో ఉంటోంది. హాస్టల్ గదిలో ఫ్యాన్ కూర వేసుకుని మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. నలుగురు ఉంటారని అందరూ ఫైన్ లేదు, అందరూ జాబ్ వచ్చి ఇంటికి వెళ్ళున్నారు. ఈ పాప 2 days బ్యాక్ ఇంటికి పంపించాను. నిన్న మధ్యాహ్నం వచ్చింది, కాలేజీలో పని ఉంది అని. ఈరోజు మధ్యాహ్నం తినింది, అంతా అయింది. ఎంతమంది నా పిల్లలు? ఇద్దరు ఇక్కడ ఈ పిల్లలే. 8 గంటలకు ఫోన్ పే డబ్బులు కూడా అయినా చూడండి. ఈ పేపర్ యాక్టివేట్ చేసుకోవాలంటే 3,000 అయినా చూడండి. 8 గంటల కాడ ఎట్లా సార్ చెప్పేది, ఎట్లా చెప్పేది? బిడ్డ పోయా ఏం చేయదు మా పరిస్థితి. అయ్యో చేతికొచ్చిన 2 పిల్లలు సార్. ఇద్దరు కూడా అదే స్కూల్లో చదువుతున్నారు సార్. బీటెక్ సెకండ్ ఇయర్. అమ్మాయి లేదు సార్, ఇంటికి వచ్చేయింది. ఈ పాప చనిపోయిన పాప బోనా, ఇంకో పాప హర్షిత. మా కనీసం ఇన్ఫార్మ్ చేయని కూడా వచ్చి మా బిడ్డని కాపాడుకుంది మేము.
అదే బైక్ తీసుకున్నాయి, బైక్లో స్కూటీలు ఉన్నాయి. పాత మనుషులు ఏమనుకోరు. ఓకే, నెంబర్ ప్లేట్ లేదా? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ముందుగా ప్రభుత్వం ప్రిస్టేజ్గా తీసుకున్నటువంటి గంజాయి నియంత్రణలో భాగంగా గంజాయి తాగేవారి మీద, గంజాయి అమ్మాయి వారి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. అదే క్రమంలో నిన్నటి దినం అనగా 23/2/2026 తేదీన మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఉబ్బులమడుగు రోడ్డులోని అవంతి కాలనీకి సంబంధించినటువంటి మామిడి తోపులో ఎక్కువ మొత్తంలో గంజాయి చేదనబడుతుందని సమాచారం మేరకు మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతుల్లో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిల్లు పెట్టుకుని ఉంటున్నారు. పోలీసు వారు మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేట పట్టణానికి చెందిన వారిగా గుర్తించినాము. వారందరినీ పట్టుకుని విచారించగా వారి ఇక్కడికి చెన్నవారిపాలెం విలేజ్ సంబంధించినటువంటి దినేష్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళు చాలా సార్లు ఇప్పటికి గంజాయి తీసుకున్నట్టుగాను, ఇప్పుడు కూడా సుమారుగా 4 నుంచి 5 కేజీల వరకు గంజాయి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ తోటలో గంజాయి తీసుకుంటున్నప్పుడు సమాచారం పోలీసులు అందడం వల్ల వెళ్లి రైడ్ చేసి దొరికినట్లుగాను వాళ్ళు మాకు వెల్లడించినారు. సో ఈ క్రమంలో భాగంగా మిగతా వాళ్ళందరూ పారిపోగా ఎవరైతే మన ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నార్ పోలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించినాము. వాళ్ళ డేటా అంతా మీకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. మీడియా ముఖంగా ప్రజలకు వినిపించేది ఏమంటే, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యల్లో గాంజాయి ప్రధానంగా ఉంది. వీధి వీధి వాడవాడ ఈ బాధితులు ఎక్కువైపోయినారు. ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి సాధించింది. కాబట్టి ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎవరైనా గంజాయి తాగేవారు కానీ గంజాయి అమ్మేవారు కానీ మీకు అగుపడినట్లయితే మీరు తప్పక మాకు కాంటాక్ట్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీకు సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారు అవుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోవర్ధనగిరి శ్రీకృష్ణ దేవాలయంలో భారీ చోరీ, కిరీటాలు, విలువైన ఆభరణాలు చోరీ, హుండీలు పగలగొట్టి నగదు తస్కరణ. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి చోరీని గుర్తించి ట్రస్ట్ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 2 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్, పోలీస్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మార్చి 10లోపు అన్ని పంచాయతీల్లో పన్నులు వసూలు చేయాలి. డిపిఓ రాధమ్మ. అన్నమయ్య జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు ఈ నెల మార్చి 10లోపు, నివాసేతర పన్నులు మార్చి 15లోపు వసూలు చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలి. ఇది బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.